అందరికీ నమస్కారం. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్కి పునఃస్వాగతం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ఫార్మర్ ప్రొఫెసర్ అండ్ డీన్ మేనేజ్మెంట్, ప్రస్తుతం ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఈనాటి చర్చ స్మైల్ గురించి, చిరునవ్వు గురించి. మీకు తెలుసా, స్మైలింగ్ ఫేస్ అంటాం కదా. స్మైల్ మీ లోపల ఉన్న అతి పెద్ద శక్తి. గుర్తించారా? చిరునవ్వు సానుకూల జీవన శైలికి తొలేడు. మీ పాజిటివ్ లైఫ్ స్టైల్స్కి స్మైల్ చాలా దోహదం చేస్తుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మీ స్మైల్ జీవిత శక్తి బయటికి వచ్చే తలుపు. అది మూసుకుంటారా, తెరిచి ఉంచుతారా, మీ ఇష్టం. పెదవుల కదలిక మాత్రమే కాదు నవ్వంటే. చిరునవ్వు అంటే కేవలం ఒక మొహ భంగిమ కాదు. ఇట్స్ నాట్ ఎ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. ప్రాణశక్తి బయటికి వచ్చే మార్గం. గుర్తించారా? మీ లోపల ఉన్న జీవన శక్తికి ఆ శక్తి వ్యక్తమయ్యేటటువంటి దారి. తర్వాత మీ అంతర సౌందర్యానికి ప్రతిబింబం. ఇట్స్ ఎ క్లియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ సినరియో. మీ ఆత్మ సౌందర్యానికి బయటకు కనిపించే అర్థం మీ ముఖం మీద ఉన్న చిరునవ్వే. ఆలోచించండి, మీరు చివరిసారి మనసారా నవ్వింది ఎప్పుడు? ఈరోజు పొద్దున్నే లేచినప్పుడు మీ ముఖంలో చిరునవ్వు ఉందా? ప్రతిరోజు ఉదయం మనల్ని మనం పలకరించుకునే విధానమే మన రోజును నిర్ణయిస్తుంది. ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీ చిరునవ్వు మీ కష్టాలను తగ్గించడమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో ప్రకాశవంతం చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అయితే చిరునవ్వు అంటే ఏంటి? ఆధునిక విజ్ఞానం, సైన్స్ ఏం చెప్తోంది? మీరు నవ్వినప్పుడు మీ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ మరియు ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని ఇస్తాయి. అలాగే మన సంస్కృతి ట్రెడిషన్ పాఠాల్లో కూడా మనం తెలుసుకుంటాం, నవ్వు 4 విధాల మేలు చేస్తుందని అని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు. విజ్ఞాన శాస్త్రం కంటే ముందే మన సంస్కృతి దీని విలువను గుర్తించింది. గమనించండి. ఇందాక మాట్లాడుకునే హ్యాపీ కెమికల్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఈ హ్యాపీ కెమికల్స్ మంచి హార్మోన్లు అన్నాం కదా, అవి ఏమిటి? మొట్టమొదటిది డోపమైన్. ఇదేం చేస్తుందంటే మెదడులో రివార్డ్ సిగ్నల్ అన్నమాట. ఏదైనా సాధించినప్పుడు కలిగే తృప్తి దీనివల్లే కలుగుతుంది. రెండవ గుడ్ హార్మోన్ సెరోటోనిన్. మీ మూడ్ని నియంత్రిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. ఇక మూడవది ఎండోర్ఫిన్స్. ఇవి సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్స్. శారీరక మరియు మానసిక నొప్పిని తగ్గిస్తాయి. రోజువారీ జీవితంలో మీ చిరునవ్వు పాత్ర ఏంటి? మనం మాట్లాడేటటువంటి ఇందాక చెప్పుకున్నట్టుగా పాజిటివ్ లైఫ్ స్టైల్కి మొదటి మెట్టు మన చిరునవ్వు మాత్రమే. సాధారణ సందర్భాలను కూడా అసాధారణంగా మార్చే అద్భుత సాధనం
చిరునవ్వు. ఆ సాధనం మీ దగ్గర ఉందా? లేకపోతే సమకూర్చుకోండి. కీప్ స్మైలింగ్. నిత్య జీవితంలో ఉదాహరణలు కొన్ని చూద్దాం. అద్దం ముందు నుంచుని రోజు మొదలెట్టే ముందు 10 సెకండ్లు మీతో మీరు నవ్వుకోండి. కార్యాలయం ఆఫీసర్లో కూడా సహోద్యోగులతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఎప్పుడు మాట్లాడే ముందు కొంచెం నవ్వండి. కమ్యూనికేషన్ ప్రభావం 40% పెరుగుతుంది, గమనించండి. అలాగే కుటుంబంలో మన సంభాషణ చాతుర్యం మన నవ్వు మీద ఆధారపడి ఉంటుంది, గమనించండి. పిల్లలను మందలించే ముందు ఒక్కసారి నవ్వండి. అది వారి జ్ఞాపకాల్లో ప్రేమగా నిలుస్తుంది. చూడండి, లైఫ్ ఈజ్ లైక్ ఏ మిర్రర్ అండ్ ఇట్ స్మైల్స్ బ్యాక్ అట్ యూ వెన్ యూ లుక్ ఎట్ అండ్ స్మైల్. అయితే ఇక చిరునవ్వు వెనక శాస్త్రం ఏంటి? దాన్నే మనం హార్ట్ హెల్త్ అంటారు, హృదయ ఆరోగ్యం. నిజంగానే గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్, అమెరికాలో ఉన్న ప్రసిద్ధ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం వాళ్ళ విశ్లేషణ ఇలా ఉన్నాయి. మొదటిది న్యూట్రల్ ఫేస్, అంటే ఏ ఫీలింగ్స్ లేనటువంటి, ఏ భావాలు లేనటువంటి ఫేస్. సర్వసాధారణంగా అంటే హ్యూమర్ కోసం అంటున్న స్టోన్ ఫేస్ అంటారు. అది ఆ న్యూట్రల్ ఫేస్ ఏం చేస్తుందంటే హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాం అన్నమాట. అలాగే స్మైలింగ్ ఫేస్ ఉందనుకోండి, హృదయ స్పందన రేటు తక్కువగా ఉండి గుండె సురక్షితంగా ఉంటుంది. చిరునవ్వు మీ హృదయాన్ని రక్షిస్తుంది. లిటరలీ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ హార్ట్. నమ్మండి, ఇది పరిశోధన ప్రూవ్ చేసినటువంటి నిజం. ఆధ్యాత్మికత మరియు శాంతి, స్పిరిచువాలిటీ అండ్ పీస్. మీకు తెలుసా, పీస్ బిగిన్స్ విత్ స్మైల్ అని. శాంతి మీ చిరునవ్వుతోనే ప్రారంభమవుతుంది. అయితే మీరు వర్తమానంలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే నిజంగా నవ్వగలుగుతారు. ఎక్కడో ఆపరేట్ చేస్తే మెంటల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నారనుకోండి, మీలో అలాంటి చిరునవ్వు యొక్క ప్రభావం ఎక్కువ కనిపించదు. పురాణాల నుండి మనం తెలుసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రామాయణ మహాకావ్యం నుంచి అడవికి వెళ్ళమని చెప్పినప్పుడు కూడా శ్రీరాముడు ముఖంలో శాంతే ఉంది, చిరునవ్వుతో కూడిన శాంతి. అది బలహీనత కాదు, అంతర్గత శక్తికి నిదర్శనం. ఒక 5 స్మైల్ అలవాట్లను గురించి తెలుసుకుందామా? చిరునవ్వుల అలవాటు. మొట్టమొదటిది మార్నింగ్ మిర్రర్ స్మైల్. అంటే రోజు పాజిటివ్గా ప్రారంభించడానికి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు మీ అద్దం ముందు నుంచుని నవ్వుకోండి. రెండవది గ్రాటిట్యూడ్ స్మైల్. మనకి ఉన్నదానికి కృతజ్ఞత తెలుపుతూ నవ్వడం. మూడవది స్ట్రేంజర్ స్మైల్. మనకి చాలామంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు, వాళ్ళు అపరిచితులైనప్పటికీ కూడా చిరునవ్వు ఇవ్వడం స్ట్రేంజర్ స్మైల్ అంటారు. నాలుగవది స్ట్రెస్ స్మైల్. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడానికి చిరునవ్వు చాలా ఉపయోగపడుతుంది అని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. ఇక ఐదవది బెడ్ టైమ్ స్మైల్. మనం పడుకునే ముందు రోజు మంచి క్షణాలను, ఆ రోజు గడిపిన మంచి క్షణాలను మాత్రమే తలుచుకుంటూ హాయిగా చిరునవ్వుతో పడుకోవడం. 21 రోజుల ఛాలెంజ్ మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వినండి ఈ ఛాలెంజ్ ఏంటో.
దీని స్మైల్ ఛాలెంజ్ అంటారు. ఈ ఛాలెంజ్, ఈ సవాల్ యొక్క లక్ష్యం ఏంటంటే రోజుకు కనీసం 5 సార్లు స్పృహతో నవ్వడం, అంటే కాన్షియస్ స్మైల్ అన్నమాట. ప్లాస్టిక్ స్మైల్ కాదు, మీరు హృదయంలోంచి వచ్చినటువంటి మంచి చిరునవ్వు. దీని ఫలితం ఏమిటో తెలుసా? 21 రోజుల తరువాత మీ ఆలోచన విధానంలో, మీ ఆరోగ్యంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఛాలెంజ్ని తీసుకుంటారా? తప్పక తీసుకోండి. చిరునవ్వు ఉచితమే, ఇట్స్ కాస్ట్ లెస్ కదా, కాస్ట్ లెస్ అండ్ కాస్ట్ నథింగ్. కానీ అది ఇచ్చే ఫలితం చాలా అమూల్యంగా ఉంటుంది. సో మీ చిరునవ్వు మీ అంతర్గత శక్తి, దాన్ని అందరితో పంచుకోండి. మంచి హృదయాన్ని మీరు ఆవిష్కరిస్తారు. మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ డెఫినెట్గా ఎమర్జ్ అవుతుంది. ప్రయత్నిస్తారు కదా? మీ టైంకి, అటెన్షన్కి కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్, పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక సృజనాత్మక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.